ప్రైజ్ లార్డ్. ప్రభేస్ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశము భక్తి పుట్టించే ధైర్యము. భక్తి పుట్టించే ధైర్యము. భక్తి కలిగి ఉండడం వలన ఎటువంటి ధైర్యము మనకు కలుగుతుంది అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. భక్తి కలిగి ఉండడం వలన ఎటువంటి ధైర్యము మనకు కలుగుతుంది అనేది ఈరోజు మనము తెలుసుకుందాము. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనము. ఇక్కడ యేసుక్రీస్తును గర్భం దాల్చినటువంటి తల్లి అయినటువంటి మరియా మాట్లాడుతుంది దూతతో. నిందలు అవమానాలను లక్ష్య పెట్టక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి ధైర్యము కలిగి ఉంది ఇక్కడ మరియా, తల్లి అయినటువంటి మరియా. నిందలను తర్వాత అవమానములను ఇక్కడ లక్ష్య పెట్టక దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ధైర్యము కలిగి ఉంది తల్లి అయినటువంటి మరియా. ఇదిగో ప్రభు దాస్త్రాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్తుంది. భక్తి పుట్టించేటువంటి ధైర్యము నిందలను అవమానాలను లక్ష్య పెట్టకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అని 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుచున్నాడు. శరీర బలహీనతలు కావచ్చు, లేదా మనము కుంగిపోయి ధైర్యం లేనటువంటి స్థితిలో కూడా మనము ఉండొచ్చు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగినటువంటి బలహీనతల్లో, నిందలలో, ఇబ్బందుల్లో, హింసలలో, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. భక్తి పుట్టించేటువంటి ధైర్యము మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు, హింసలు, బలహీనతలు, ఉపద్రవంలో, శరీరంలో ముళ్ళు ఉండొచ్చు, కానీ భక్తి మనకు ధైర్యము పుట్టించేదిగా ఉంటుంది. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము మనకి వివరిస్తుంది. అమాలేకీయులు ఇక్కడ ఈ యొక్క సిడ్లాకు వచ్చి ఇజ్రాయెల్ అందరినీ కూడా, వారు ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు దావీదు మహారాజు ప్రభు చెంత అడుగుచున్నాడు, ఈ దండును నేను తరిమిన ఎడల నేను వారిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకుందువు, తప్పక నీ వారిని అందరినీ కూడా దక్కించుకుందువు అని చెప్పాడు. ఏడ్చుటకు శక్తి లేనటువంటి స్థితిలో వారు ఉన్నారని దేవుని వాక్యం అక్కడ బైబిల్ వచనము మనకు వివరిస్తుంది. ఏడ్చుటకు శక్తి లేనటువంటి సమయంలో, శ్రమలలో కూడా పరిష్కారాన్ని దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు దావీదు మహారాజు. అంటే ఏడ్చుటకు శక్తి చాలనటువంటి సమయంలో కూడా, శ్రమలో కూడా మన యొక్క భక్తి మనకి ధైర్యము పుట్టించేదిగా ఉంటుంది. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చేతని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక అని యోబు 1వ అధ్యాయము 21వ వచనంలో యోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కుటుంబ సభ్యులందరినీ కూడా కోల్పోయినప్పటికీ, ఆస్తి ఐశ్వర్యము ధనము అంతా కోల్పోయినప్పటికీ కూడా, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చితేనే దిగంబరిగా వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవాకు స్తుతి కలుగును కాక అంటున్నాడు. కుటుంబం అంతా కోల్పోయినప్పటికీ, నీకున్న సర్వస్వము కోల్పోయినప్పటికీ, నీకున్నటువంటి భక్తి నీకు ధైర్యము పుట్టించేదిగా ఉంటుంది. యోబు వలె కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయంగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అనెను. ఇక్కడ మనకు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనము మనకి వివరిస్తుంది. ఈ యొక్క కానాను దేశాన్ని సంచరించి చూసి రమ్మన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు బలాఢ్యులని, ఇజ్రాయేలు జంకి భయపడి
మేము వెళ్ళము అని చెప్పినప్పుడు ఇక్కడ కాలేబు చెప్తున్నాడు మోషే ఎదుట, ఇక జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయంగా వెళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునని. బలమైనటువంటి శత్రువులు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దేవుని ద్వారా మనకి విజయము కలుగుతుందనేటువంటి ధైర్యము మనకి ధైర్యము పుట్టిస్తుంది. భక్తి అనేది ధైర్యాన్ని పుట్టిస్తుంది. బలమైనటువంటి శత్రువులు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా దేవుని ద్వారా విజయము పొందుదామనేటువంటి ధైర్యము మన భక్తిలో మనకి కలిగిస్తుంది. అదేవిధంగా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అంటున్నారు దానియేలు 3వ అధ్యాయము 17వ వచనంలో. అగ్నిగుండం ఉన్నప్పటికీ కూడా, అగ్నిగుండంలో వేస్తారని తెలిసినప్పటికీ కూడా షద్రక్ మెషక్ అబేద్నెగోలు మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ భక్తి పుట్టించేటువంటి ధైర్యము, అగ్నిగుండం లాంటి దానికి వాళ్ళు భయపడకుండా ధైర్యంగా ఇక్కడ ఆన్సరు చెప్తున్నారు, సమాధానము చెప్తున్నారు. అగ్నిగుండానికి కూడా వారు భయపడకుండా ధైర్యంగా, ఎందుకంటే భక్తి పుట్టించేటువంటి ధైర్యము అలాంటిదై ఉంటుంది. అదేవిధంగా అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహము గుహలో పడదోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దానియేలు 6వ అధ్యాయము 16వ వచనము మనకి వివరిస్తుంది. రాజు నిలబెట్టినటువంటి రాజును తప్ప ఎవరిని ఇక్కడ సేవించకూడదు అని సెలవిచ్చినప్పుడు, కానీ దానియేలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును యెహోవా దేవుని ముమ్మారు ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. అందువలన సింహము బోన్లో వేయబడి ఉన్నాడు. కానీ రాజు ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను అని. రాజు చెప్తున్నాడు దానియేలుతో, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను తప్పక రక్షించును అని. సింహపు బోనులో దానియేలును రక్షించినటువంటి దేవుడు అంటున్నాడు. క్రూరమైనటువంటి సింహములకు భయపడినటువంటి ధైర్యము భక్తి పుట్టించేటువంటి ధైర్యమై ఉంటుంది. అదేవిధంగా వారు పేతురు యోహానును ధైర్యంను చూసినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అని వాక్యం మనకి వివరిస్తుంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో. సత్యాన్ని ప్రకటించుటలో మరణానికి కూడా భయపడినటువంటి ధైర్యము భక్తి పుట్టించేటువంటి ధైర్యము. సత్యాన్ని ప్రకటించట్లో మరణానికి కూడా భయపడినటువంటి ధైర్యమై ఉంటుంది. భక్తి పుట్టించేటువంటి ధైర్యం ఏంటంటే నిందలు అవమానాలు లక్ష్య పెట్టక దేవుని చిత్తము నెరవేర్చేటువంటి ధైర్యమై ఉంటుంది. అదేవిధంగా శరీర బలహీనతలు వ్యాధులను బట్టి కృంగిపోకుండా మనల్ని ధైర్యపరిచేదై ఉంటుంది భక్తి పుట్టించే ధైర్యము. ఏ చుట్టకు శక్తి లేనప్పటికీ కూడా, శ్రమలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొద్ద విచారణ చేసేటువంటి ధైర్యము మన భక్తి పుట్టించే ధైర్యము. కుటుంబ సభ్యులు ఆస్తి అంతా పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చెను తీసుకొని పోయేటువంటి భక్తిలో పుట్టించేటువంటి ధైర్యము. బలమైనటువంటి శత్రువులను దేవుని ద్వారా మనము విజయము పొందుకోగలమనేటువంటి ధైర్యము భక్తి పుట్టించేటువంటి ధైర్యమై ఉంటుంది. అగ్నిగుండానికి కూడా భయపడకుండా దేవుడు పుట్టించేటువంటి ధైర్యం ద్వారా, భక్తి కలిగించేటువంటి ధైర్యం ద్వారా ముందుకెళ్ళినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి ధైర్యము. సింహము బోనులో ఉన్నప్పటికీ కూడా, క్రూరమైనటువంటి సింహము బోనులో ఉన్నప్పటికీ కూడా భక్తి పుట్టించేటువంటి ధైర్యము, నా దేవుడు నన్ను రక్షించగలడు అని. సత్యాన్ని ప్రకటించుటకు మరణము సహితము లెక్క చేయకుండా ప్రకటించినటువంటి పేతురు యోహాను లాంటి ధైర్యము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించునని సామెతలు 14వ అధ్యాయం 26వ వచనము మనకు వివరిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. కనుక దేవుని యందు మనము భయభక్తులు కలుగుతుంది. మన శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఎదుగులో అన్నిట్లో కూడా మనము ధైర్యం కలిగి ఈ లోకంలో మనము జీవించగలము. కనుక ధైర్యం కలిగి జీవిద్దాము. దేవుడు మనందరినీ కూడా భక్తిపరులాగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితము చేయను కాక. భక్తి పుట్టించేటువంటి ధైర్యము అది ఎవరి ఊహకు కూడా అందదు. అంత బలమైనటువంటి ధైర్యం అది.
ఎవరు ఊహించలేరు దాన్ని. నిజంగా మనము భక్తి కలిగి ఉన్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యవంతులమై మనం ఈ లోకంలో జీవింతుము గాక. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.